రే పిచ్చెక్కిందా రోడ్ కడంగానే ఇచ్చినావు జరుగు. జరగనరా, ఏం చేస్తావు? అడ్డంగా నిచ్చం జరగనంటావేంట్రా? సీరోతల భారత జరుగు. నీ కారు కడ్డొస్తేనే చీరేస్తా అంటున్నావు, నువ్వు నా లైఫ్ కడ్డొస్తున్నావు. నిన్నేం చేయాలరా మరి? ఎవడ్రా నువ్వు? ప్రేమ్. ఓహో, ఆ జాబ్లెస్ ఫెలో నువ్వేనా? అవునరా, నేనే. తన వెంటపడ్డ మానే ఇంకా. ఎందుకంటే జాబ్ లేకపోతే వెతుక్కోవచ్చు, కానీ ప్రాణం పోతే వెతుక్కోలే. అమ్మని చంపేస్తాను వానికి సేవైతే. రా రా రా, డోర్స్ తెచ్చుకొని కూర్చున్నాం ఇక్కడ. జాబ్ ఇటు దొరకదని చెప్పి మడ్డలు చేసుకుని బతికేదాం డిసైడ్ అయ్యావేంటి? నాకు జాబ్ లేదని నువ్వేం కామెడీ చేయాల్సిన అవసరం లేదురా. జాబ్ లేకపోయినా బతకలను, కానీ జీవితం లేకుంటే నాకు జీవితం లేదు. మర్యాదగా తప్పుకో, లేకుంటే నేను చంపడం తప్ప నాకు ఇంకో చాయిస్ లేదురా. ఒరేయ్, నువ్వు మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకరా, నాకు భయంతో షివరింగ్ వచ్చేస్తుంది. సరే గాని ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చి మాట్లాడతా. జరుగు. తింటానికి యాపిల్ గతి లేదు కానీ ఆడుకోవడానికి ఐఫోన్ కావాలంటే జతవకి. అన్నయ్య, మనం ఇలా హింసాత్మక ధోరణిలోకి వెళ్ళొద్దన్నయ్య. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం అన్నయ్య. కత్తి దింపన్నయ్య ప్లీజ్. ఇప్పుడు నాకంతా క్లియర్గా అర్థమైంది అన్నయ్య. జీవితం నీదే అన్నయ్య, మళ్ళీ నా జీవితంలో నీ జోలికి రానన్నయ్య, సరేనా? ముందేమైందిరా ఈ బుద్ధి? నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అనుకోలేదన్నయ్య. సారీ అన్నయ్య, ప్లీజ్ నన్ను వదిలేయ్. రే ప్రేమ్గా, జానడంతా కత్తేసుకొని బెదిరిస్తావేంట్రా? అదంటే నాకిష్టం, నేనంటే దానికి ఇష్టం, మధ్యలో నీకేంట్రా కష్టం? ఇంకొకసారి రోడ్ మీద కనిపించావంటే కార్తో గుర్తు చంపేస్తాను నా కొడక. కంత్రి నా కొడక. అమ్మ తోడనయ్య, ఆల్రెడీ తడిచిపోయింది. టచ్ చేస్తే చాలు టెన్షన్కే చచ్చిపోతా. అయినా ముందే ఎలా వచ్చేవన్నయ్య? తాటికాయ అంత తలకాయ ఉంటే ఏం లాభం రా, కనీసం చింతకింద బ్రెయిన్ ఉండాలి కదా. సర్లే అనేది దిగురా. అన్నయ్య తిట్టు కొట్టు, కానీ ఆ కత్తి మాత్రం లోపల పెట్టనయ్య ప్లీజ్. ఏం రా, పారిపోతావా? అస్సలు కాదన్నయ్య, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పురా నీ సంగతి ఏంటి? అన్నయ్య, నేను 3 years నుంచి 2 పనులు చేస్తున్నా. ఒకటి నా జాబ్, రెండోది దీని వెంట తిరగడం. జాబ్లో అన్న క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్, యాన్యువల్ లీవ్స్ అని ఉంటాయి, కానీ దీనికి మాత్రం ఏముండవు అన్నయ్య. ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే, బర్త్డే, వీక్ డే, వీకెండ్ డే, నా పిండాకుడ్ డే అన్న సగం శాలరీ అంతా దీని గిఫ్ట్స్ మీదే తగలేసా అన్నయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే హచ్చు కుక్కలా తిరుగుతున్నా దీని వెంట 3 years నుండి. ఇంకేం చెయ్యాలి అన్నయ్య? ఏమనుకోకుంటే నిన్న క్వశ్చన్ అడగనా? అడుగు. నేను 3 years నుండి ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తేనే అది నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. నిన్ను ఎలా లవ్ చేస్తుంది అనుకుంటున్నావు అన్నయ్య? లవ్ అంటే బిజినెస్ కాదురా, ఇన్వెస్ట్ చేసే రిటర్న్స్ రావడానికి. నువ్వు జాబ్ తర్వాత తన వెంట తిరుగుతావు, కానీ నా జాబే తన వెంట తిరగడం. పడుకున్నా, నిల్చున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, మేల్కొన్నా అన్నీ తన ఊహలే. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో జీవిత తప్ప ఇంకేం లేదురా. వెనక్కి తిరిగి చూస్తే జీవిత తప్ప ఇంకేం లేదన్నా? మరి నాకేంటనయ్య రోడ్డు కనిపిస్తుంది. నీ కొవ్వు ఉందిరా, కానీ లవ్ లేదు. కత్తుంది కదా అని కథలు చెప్పకనయ్య. అంటే అలా కాదు, కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడనయ్య. కనీసం జాబ్ లేకుంటే ఏ అమ్మాయినా ఎలా లవ్ చేస్తుందన్నయ్య?
iPhone 4 ఉందా, i20 కార్ ఉందా, ఇన్ఫీలో జాబ్ ఉందా, ఇండియా వదిలే ఛాన్స్ ఉందా అని వచ్చే ఏమైది ప్రేమ కాదురా, ఉత్తి డ్రామా. అయినా నాకు జాబ్ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, కానీ నువ్వు ఇప్పుడు ప్రేమించలేకపోతే ఇంకెప్పటికీ ప్రేమించలేవురా. అంటే అన్నయ్య కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు నీ లవ్ నీ గ్రేటు, నా లవ్ నా గ్రేటు. కంపారిజన్ దరిద్రంగా ఉందిరా. నీ ప్రేమ కాకి పిల్లేమో, నా ప్రేమ మాత్రం పావురన్రా. చా ఇదంతా కాదు కానీ దాన్ని అడిగి ఇక్కడే తెలుసుకుందాం. కాల్ చేయన్నయ్య. నువ్వే చేయరా. ఏమన్నయ్య బ్యాలెన్స్ లేదా? పర్లేదులే అన్నయ్య, ఫోన్లో బ్యాలెన్స్ రేపైనా వస్తుంది. గుండెల్లో ప్రేమ ఉండాలి, అది ముఖ్యం. నేనే చేస్తానులే. హలో జీవిత, నేను ధనుష్ని మాట్లాడుతున్నా. ప్రేమ అన్నయ్య కూడా నాతోనే ఉన్నాడు. నీతో 5 minutes ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఇస్ దిస్ ద కరెక్ట్ టైం? చెప్పండి. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. నీకు నా లవ్ గురించి తెలుసు, ప్రేమ అనే లవ్ గురించి తెలుసు, కానీ ఇంతవరకు ఎవ్వరికీ ఓకే చెప్పలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగా ముదిరిపోయింది. నువ్వేదో ఒకటి చెప్పాలి. సరే విను, నేను నిన్ను చాలా గమనించా. నీ దగ్గర డబ్బుంది కానీ ప్రేమ లేదు. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తావు. నా చిన్న చిన్న ఇష్టాలు కూడా తెలుసుకో. నువ్వు నాకు కాస్ట్లీ గిఫ్ట్ కొనిస్తావు, కానీ ఇష్టమైంది కాదు. ఎంతసేపు మన పెళ్ళైతే ఆ ఫ్లాట్ కొంటా, ఈ కారు కొంటా అంటావు, కానీ నీకిష్టమైన ప్లేస్కెళ్దాం, మీ వాళ్లతో కలిసి లంచ్ చేద్దాం అనవు. ఓకే ఓకే, సో నాకు నో చెప్తున్నావు అంతేనా? ఐఎమ్ సారీ బట్ ఎస్. నాకు తెలుసురా తను నన్నే లవ్ చేస్తుందని. ఫోన్ ఇలా ఇవ్వు. హాయ్ జీవిత. హాయ్ ప్రేమ్, నేను నీకు కూడా ఒక విషయం చెప్పాలి. యు ఆర్ ఎ ట్రూ లవర్. నాకు తెలిసి నీకంటే గొప్ప లవర్ ఉండడు. బట్ నువ్వొక విషయం రియలైజ్ కావాలి. ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు, బతకడానికి డబ్బు కూడా కావాలి. మన బేసిక్ నీడ్స్ని తీర్చే జాబ్ కూడా నీకు లేదు. నేను వెయిట్ చేశాను, చాలా వెయిట్ చేశాను, నువ్వేమైనా చేస్తావేమో అని. కానీ ఇంకా నాకు టైం లేదు. అంటే నాకు కూడా నువ్వు చెప్తున్నావా? నీ దగ్గర ప్రేమ ఉంది కానీ డబ్బు లేదు. ధనుష్ దగ్గర డబ్బుంది కానీ ప్రేమ లేదు. ఈ రెండూ ఉన్న అబ్బాయిని మా నాన్న చూశాడు నా కోసం. నాకింక ఛాయిస్ లేదిప్పుడు. సారీ ప్రేమ్. పోనీలే, నువ్వైనా హ్యాపీగా ఉండు. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? రాజశేఖర్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ బై. చూసావా అన్నయ్య, దాని బాబు మనకంటే బలిసిన మ్యాచ్ తీసుకొచ్చాడని అది మన ఇద్దరికీ హ్యాండ్ ఇచ్చింది. ఒరేయ్, తననేమన్నా అంటే చంపేస్తా. చంపన్నయ్య, చంపు. నీలాంటి వాళ్ళ వల్లే వాళ్ళకంత బలుపు. అది నీకు హ్యాండ్ ఇస్తే పర్లేదు, నేను దాన్ని తిడితే నన్ను చంపేస్తావా? ఏంటన్నయ్య ఇది, నీ పిచ్చి కాకపోతే. సారీరా. కొన్నింటిని కొందరు చాలా ఈజీగా వదిలేసుకుంటారు, కానీ అన్నిటినీ అందరూ అంత ఈజీగా వదిలేసుకోలేరు. కరెక్ట్ అన్నయ్య, నువ్వు కత్తిని వదిలేసావు, నేను ప్రేమను వదిలేసావు. అది మన ఇద్దరిని గాలికి వదిలేసింది. పెట్టింది కదన్నయ్య చెవులో పువ్వు. అయినా జీవిత రాజశేఖర్ కాకుంటే నిన్నో నన్నో ఎందుకు పెళ్లి చేసుకుంటుందన్నయ్య? అవును, నువ్వు తాగుతావా అన్నయ్య? లేదురా. తాగుతావులే, ఇప్పుడు నీకు టైం వచ్చింది. ఇంకా నీకంతా మందు సీజనే. డబ్బులు నేను ఇస్తాలే. ప్రేమకు డబ్బులు కావాలి కానీ ఫ్రెండ్షిప్కి కాదన్నయ్య. చా, కంట్రీ కానిరా నువ్వు. మాటలు మాత్రం మస్తు చెప్తావు.